అతను ఆ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతులింకా వెనక్కి కట్టేసే ఉన్నాయి. ఆ ఘాతుకం ముగిశాక అతన్ని మళ్లీ తెచ్చి ఆ గదిలో పడేశారు. సూర్యతేజ ఇంకా షాక్లోనే ఉన్నాడు. తన జీవితంలో ఇలాంటి భయంకర సంఘటన కూడా చూడవలసి వస్తుందని అతను ఎన్నడూ అనుకోలేదు. అతని కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయే కనిపిస్తుంది. అన్నయ్య, నాకు అమ్మ లేదన్నయ్య. నాన్న ఒక్కడే ఉన్నాడు. నాకేమన్నా అయితే నాన్న బతకడన్నయ్యా. కాపాడన్నయ్యా, కాపాడన్నయ్యా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. నో! ఆ గది దద్దరిల్లిపోయేలా అరిచాడు సూర్యతేజ. అతని కళ్ళు పిచ్చి పట్టిన వాడి కళ్ళల్లా ఉన్నాయి. నో, నో, నో అలా అరుస్తూనే ఉన్నాడు. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ముఖం బాగా నల్లబడిపోయింది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా తయారయ్యాయి. విపరీతంగా రొప్పుతున్నాడు. అలా కొద్దిసేపు పిచ్చివాడిలా ప్రవర్తించాక మెల్లగా శాంతించాడు. అంతలో మరో రూపం అతని కళ్ళెదుట నిలిచింది. దివ్య ఆర్తనాదం చేస్తుంది. తేజ, నేను తేజ, దివ్యను, నీ దివ్యను తేజ, కాపాడు తేజ, కాపాడు తేజ, కాపాడు తేజ. అతను బాణం తగిలిన పెద్ద పులిలా అరిచాడు. రేయ్ చారలడేగా, దివ్యను తాకుతావురా నువ్వు? నీ ప్రాణం తీస్తాను. పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ 2 కాళ్ల మీద లేచి నిలబడ్డాడు. ఎదురుగా చారలడేగా అతనికి కనిపిస్తున్నాడు. రేయ్ అని అరుస్తూ గదిగోడను భుజంతో ఢీకొన్నాడతను. మదపుట ఏనుగు కొండను పిండి చేయటానికి ఎలా ఢీకొంటుందో సరిగ్గా అలాగే ఆ గది 4 గోడలను ఢీకొంటున్నాడు. ఆ గదంతా అతని గీంకారంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత తన ఒంటిలోని శక్తినంతా ఒక్కసారిగా ఎవరో లాగేస్తున్నట్టు మోకాళ్ళ మీద కూలబడ్డాడు సూర్యతేజ. మనిషి చలి జ్వరం వచ్చినవాడిలా వణికిపోతున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో, ఆ భయంకర నిశ్శబ్దంలో అతనికి ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చేసింది. అతనిలోని ఆవేశం, క్రోధం, బాధ, అవమానం అన్నీ ఒక్కొమ్మడిగా చేరి గుండెను కలిచివేస్తూ కదిలి కడిలి ఏడ్చేలా చేశాయి అతన్ని. అలా ఎంతసేపు ఏడుస్తుండిపోయాడో తెలియదు. ఏడుపులో ఒక గొప్ప గుణం ఉంది. ఎంతటి ఆవేశమైనా గుండెలు తెగిపడిపోయే, ఎంతటి దుఃఖమైనా మనిషి ఒక్కసారి కరువు తీరా ఏడిస్తే పూర్తిగా మటుమాయం కాకపోయినా కనీసం తగ్గుముఖం పడతాయి. ఏడుపు వల్ల గుండెలు మొద్దుమారిపోయి ఒక విధమైన స్తబ్దత మనిషిని ఆవరించుకుంటుంది. అదే ఆ స్తబ్దతే మనిషి తిరిగి మామూలుగా ఆలోచించగలగటానికి తొలిమెట్టు. చాలాసేపు అలా ఏడుస్తుండిపోయాక సూర్యతేజ అదే స్థితిలోకి వచ్చాడు. ఒక తుఫాను వచ్చి వెలిసినట్టుగా అతని మనసంతా ఓ విధమైన ప్రశాంతతకు లోనైంది. సాఫీగా ఊపిరి పీలుస్తూ నేల మీద పక్కకు ఒరిగిపోయి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా అతన్ని మత్తు ఆవహించసాగింది. సూర్యతేజ అలాగే నిద్రపోయాడు. స్పృహ తప్పిన వాడిలా ఒళ్ళెరగకుండా అలా చాలాసేపు నిద్రలో మునిగిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతనికి మెలకువ వచ్చింది. నిద్ర మేలుకునేసరికి మనసు అలలు వచ్చి వెళ్ళిపోయాక స్థిమితపడిన సముద్రంలా ప్రశాంతంగా మారిపోయింది. అతని మెదడు మళ్ళీ చురుగ్గానే పనిచేయసాగింది. తన స్థితిని గురించి మళ్ళీ ఆలోచించగలుగుతున్నాడు. చారలడేగ మహా నీచుడు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సృష్టిలో ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా? సూర్యతేజ చారలడేగ గురించి చాలా విన్నాడు. కానీ వినటం వేరు, కళ్ళార అతని దుర్మార్గాల్ని చూడటం వేరు. పురాణాల్లో బహుశా ఇలాంటి వాళ్ళనే రాక్షసులుగా వర్ణించి ఉంటారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి రాక్షసులంతా చారలడేగ లాంటి వాళ్లే అయి ఉంటారు. అలా పోల్చటం కూడా పొరపాటే. చారలడేగ ముందు రావణాసురుడి వంటి రాక్షసులు ఎందుకు కొరగారు? చారలడేగ చేసినన్ని హత్యలు, మానభంగాలు వాళ్ళెక్కడ చేశారు? సీతాదేవినెత్తుకుపోయిన రావణాసురుడు ఆమెను అశోకవనంలో ఉంచి రక్షించాడు. తనంతట తానుగా ఆమె దగ్గరకు రావాలని ఎదురు చూశాడు తప్ప చారలడేగల పశువులా ప్రవర్తించలేదు. అలాంటి రాక్షసుల్ని చంపటానికి మహావిష్ణువే దశావతారాలు ఎత్తవలసి వచ్చిందంటారు. మరి చారలడేగ లాంటి రాక్షసుల్ని చంపటానికి మహావిష్ణువు మరో అవతారం ఎత్తడేం? ఇంకా ఎందుకలా ఉపేక్షిస్తున్నాడు? భూమిపై అధర్మం పెరిగిపోయినప్పుడు యుగ యుగానికి ఒక అవతారం ధరిస్తారన్న మహానుభావుడు ఇంకా రాడేం?
మరో అవతారం ధరించడేం, కల్కిగా ఇంకా అవతరించడేం. కల్కి ఆ పేరు స్ఫురణకు రాగానే సూర్యతేజ ఉలిక్కిపడ్డాడు. అతనికి సంగుధర చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. లోకంలో దౌర్జన్యాల చెలరేగినన్నాళ్ళు ఓ కల్కి అవసరం ఎప్పుడూ ఉంటుంది అన్నాడు సంగుధర. ఎంత నిజం చెప్పాడు సంగుధర. తనేమన్నాడు? దౌర్జన్యాన్ని దౌర్జన్యంతోనే అరికట్టాలనుకుంటే నాకు చారలడేగకు తేడా లేదు అన్నాడు తను. ఇప్పుడేమనుకున్నాడు? చారలడేగ లాంటి దుర్మార్గుల్ని సంహరించటానికి మహావిష్ణువు కల్కిగా అవతరించడమేనని తను సందేహించలేదా? చారలడేగను సంహరించడానికి శ్రీ మహావిష్ణువే అవతరించాలా? అంతవరకు తను ఎదురు చూడాల్సిందేనా? ఈలోగా మరింకా ఎన్ని దుర్మార్గాలు చేస్తాడీ నీచుడు? ఇంకా ఎందరి మాన ప్రాణాలు హరిస్తాడో? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. చారలడేగ కోసం భగవంతుడు కల్కి అవతారం ధరించి రావటానికి ఎదురు చూస్తూ కూర్చుంటే ఆలస్యం జరిగిపోతుంది. ఈలోగా మరొకరు కల్కిగా అవతరించి తీరాలి. ఆ మరొకరు తనెందుకు కాకూడదు? అందులో తప్పేముంది? ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము కదిలేలోగా విష్ణుమూర్తి కల్కి అవతారం ధరించడం కంటే ఆలస్యం అయిపోతుంది. అవును, సంగుధర చెప్పినట్టు మరో కల్కి అవసరం ఇప్పుడెంతైనా ఉంది. అందుకు తనేం చేయాలి? అసలేం చేయబోయాడు తను? ఆ రాక్షసుడి చేతుల్లో చిక్కిపోయాక ధైర్యం కోల్పోయాడు. బీరువుల చావు కోసం ఎదురుచూశాడు. చచ్చా, తను బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన మహావీరుడు కల్కికి వారసుడైన తను పిరికి పందలా ప్రవర్తించాడు. పుట్టిన తర్వాత తల్లిపాలు ఎంతకాలం తాగాడో తెలీదు. ఆ తల్లిపాలకు ఇప్పుడు అవమానం తెచ్చిపెట్టాడు. వీల్లేదు. చారలడేగ అంతాన్ని కళ్ళ చూడాలంటే తను ప్రాణాలతో ఉండాలి. అవసరమైతే తనే మరో కల్కిగా అవతరించాలి. తప్పదు 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 ఆలోచిస్తూనే సూర్యతేజ ఉలిక్కిపడ్డాడు. గది తలుపులు తెరుచుకుని లోనికి అడుగుపెట్టాడు చారలడేగ. అతని వెనుకనే అతని అనుచరులు ముగ్గురు లోపలికొచ్చారు. కుట్టి భుజం మీద ఒక అమ్మాయి శరీరం ఉంది. పరీక్షగా చూశాడు సూర్యతేజ. ఆ అమ్మాయే. ప్రాణాలతోనే ఉందో లేక ఆ దుర్మార్గులు ఆమె ప్రాణాలు తీశారో తెలియటం లేదు. కుట్టి ఆమెను నేల మీద పడుకోబెట్టాడు. అప్పుడు తెలిసింది, ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది. అయితే స్పృహలో ఉన్నట్టు లేదు. ఇప్పుడేం చేయబోతున్నారు ఈ దుర్మార్గులు? సూర్యతేజ ఊపిరి బిగబెట్టి చూస్తున్నాడు. చారలడేగ ఆమె పక్కనే కాళ్ళు మడిచి కూర్చున్నాడు. సర్కస్లో ఏనుగు ఏదో పీచి చేయటానికి ముందరి కాళ్ళు పైకెత్తి కింద కూర్చున్నట్టుగా ఆవుపించాడు సూర్యతేజకు. మిగతా ముగ్గురు రాక్షసులు తమ నాయకుడి పక్కనే వరుసగా కూర్చున్నారు. నేల మీద స్పృహ తప్పి పడి ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ నలుగురు రాక్షసుల్ని చూస్తుంటే కుందేలును పట్టి తెచ్చిన తోడేళ్ల గుంపులా కనబడ్డారు. అలా అమ్మాయి పక్కనే కూర్చుని సూర్యతేజ వైపు విజయగర్వంతో చూశాడు చారలడేగ. సూర్యతేజను శిక్షించటంలో రెండవ ఘట్టం ప్రారంభమైంది. ఇన్స్పెక్టర్ వనమాలి స్టేషన్కు ఆలస్యంగా చేరుకున్నాడు. చారలడేగ చేతుల్లోంచి దివ్య సురక్షితంగా బయటపడగలిగిందన్న సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సూర్యతేజ చారలడేగను వెంబడించి వెళ్లాడని చెప్పాక దివ్య మోర్చపోయింది. స్పృహ వచ్చాక కూడా ఆమె హిస్టరిక్గానే ప్రవర్తించింది. దాంతో డాక్టర్ ఆమెను హాస్పిటల్లోంచి డిశ్చార్జి చేయలేదు. ఇక తనక్కడ ఉండి చేయగలిగింది లేక తిరిగొచ్చేశాడు. వచ్చే ముందు దివ్యకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చాడు. అయినా ఈసారి దివ్యకు బందోబస్తు అవసరం అంతగా లేదని వనమాలి అభిప్రాయం. ఒకసారి ఎత్తుకుపోయిన దివ్యను చారలడేగ తనే స్వయంగా తెచ్చి వదిలి వెళ్ళాక మళ్ళీ ఆమెను ఎత్తుకుపోతాడన్న నమ్మకం లేదు వనమాలికి. అయినా పై అధికారుల చేత మరోసారి అక్షింతలు వేయించుకోవటం ఇష్టం లేక అలాంటి బందోబస్తు ఏర్పాటు చేశాడు. అది నిన్నటి విషయం. ఈరోజు కూడా అతను హాస్పిటల్కి వెళ్ళి బందోబస్తు పర్యవేక్షించి వచ్చాడు. అంతటితో అతను తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు. స్టేషన్కు రాగానే తన డిప్యూటీని పిలిచి అడిగాడు, సూర్యతేజ గురించి ఏమైనా తెలిసిందా? ఇన్స్పెక్టర్ గిరిధర్ తల అడ్డంగా ఊపాడు. లేదు, అతని కోసం మన వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ వనమాలి నిట్టూర్చాడు. సరే, ఇంకా ఏమైనా సంగతులుంటే చెప్పు. మాయమైన సైంటిస్టు బోస్ గారి కేసు మీకే అప్పగిస్తారట అన్నాడు గిరిధర్.
వనమాలికి కోపం వచ్చింది. ఇప్పటికే సూర్యతేజ జాడలు కనిపెట్టలేక సతమతమవుతున్నాడు తను. మళ్ళీ ఇంకో పెద్ద బాధ్యత. అధికారులకు కొంచెం కూడా కనికరం లేదు. తన సమర్థత తెలిసి ఉద్యోగం తీసేస్తామంటూ మీదకొచ్చిన ఆ అధికారులే మరో జటిలమైన కేసు తనకు అప్పగించటం అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. పోలీసు ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది అనుకున్నాడు విసుగ్గా. సర్లే, ఆ విషయం మనదాకా వచ్చినప్పుడు చూడొచ్చు. ముందా సూర్యతేజ విషయం ఆలోచిద్దాం. ఇప్పటికే పేపర్లు మనల్ని ఏకేస్తున్నాయి అన్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ వనమాలి ముఖం చిట్లించాడు. ఇదిగో వచ్చింది వార్త. డాక్టర్ బోసును వెతకమని ఆర్డర్ వేయటానికి ఏ కమిషనరో ఫోన్ చేసి ఉంటాడు అని విసురుగా ఫోన్ అందుకున్నాడు. కాసేపు అవతల నుంచి వస్తున్న మాటల్ని శ్రద్ధగా విన్నాడు. వింటున్నంతసేపు అతని ముఖం మీద చకచక రంగులు మారిపోసాగాయి. అవతల నుంచి వాళ్ళు చెబుతున్నదేమిటో పూర్తిగా విన్నాక ఆల్ రైట్, వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి గిరిధర్ వైపు తిరిగాడు వనమాలి. మై గుడ్నెస్, సూర్యతేజ దొరికాడు అన్నాడతను. అలాగే సార్, వెరీ గుడ్ అన్నాడు గిరిధర్ ఉత్సాహంగా. కానీ అతను ఎక్కడున్నాడు, ఎలా దొరికాడు అడిగాడు. వనమాలి హార్ట్ తీసి తలుపు పెట్టుకున్నాడు. చెబుతాను, ముందు బయలుదేరు అని స్టేషన్ నుంచి బయటికి నడిచాడు. మనిషి మెదడు విచిత్రమైనది. ఒకసారి ఒక ఘోరాన్ని కళ్ళార చూస్తే మళ్ళీ అలాంటి ఘోరాన్ని మాటిమాటికి చూసినా మొదటిసారి కలిగినంత విభ్రాంతి రెండవసారి కలగదు. సూర్యతేజకు కూడా అంతే అయ్యింది. చారలడేగా ఏం చేయబోతున్నాడా చలించదలుచుకోలేదతను. అతనికి మానసిక పరిస్థితి కూడా అందుకు తగిన విధంగానే ఉంటుంది. కళ్ళు తెరుచుకుని చారలడేగ సూటిగా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా గోడ కానుకునే కూర్చున్నాడతను. చారలడేగను చూశాక కూడా అణుమాత్రమేనా అక్కడి నుంచి కదలలేదు. చూస్తుండగానే చారలడేగ చేతుల్లో తనకు బాగా పరిచితమైన పీడిబాకు తళుక్కుమంది. చూడగానే ఆ బాకును గుర్తించాడు. సత్యప్రకాశ్రావు గారింట్లో తలపడ్డప్పుడు చారలడేగ చేతుల్లో ఆ బాకునే చూశాడు సూర్యతేజ. ఆ బాకుతోనే తన మీదకు లంఘించాడు చారలడేగ. కానీ అది మళ్ళీ అతని దగ్గరికెలా వచ్చింది? జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు. తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ బాకు చారలడేగ చేతుల్లో ఉండగానే టీపాయ్తో అతన్ని గాయపరిచాడు తను. ఆ బాకునక్కడే వదిలేయలేదన్నమాట అతను. అయితే ఇప్పుడేం చేయబోతున్నాడా బాకుతో? సూర్యతేజ సమాధానం కోసం ఎత్తుక్కోవలసిన అవసరం లేకపోయింది. చారలడేగ అలా గర్వంగా నవ్వుతూనే బాకును కిందికి దించి ఆ అమ్మాయి గొంతు మీద పెట్టాడు. సూర్యతేజ ముఖంలోకి చివ్వున రక్తం పొంగుకొచ్చింది. ఒకసారి కళ్ళు పెద్దవి చేశాడు. కూర్చున్న చోటు నుంచి చటుక్కున ముందుకు కదలబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చారలడేగ చెయ్యి అతి వేగంగా కదిలింది. మరుక్షణం అతని ముఖం మీదికి జల్లులా రక్తం చిమ్మింది. ఆ క్షణంలో అంతకంటే భయంకరమైన ముఖం సృష్టిలో మరొకటి ఉండదు. ప్రాణం పోవటానికి ముందు అరవటానికి కూడా నోచుకోలేదా నిర్భాగ్యురాలు. సూర్యతేజ ఒక్కసారిగా వెనక్కి గోడకేసి అతుక్కుపోయాడు. శరీరమంతా చల్లబడిపోయినట్లయింది అతనికి. ప్రాణం పోతుండగా గిలగిలా కొట్టుకుంటున్న ఆ చిన్నారిని రాక్షసానందంతో చూస్తున్నారు వాళ్ళు. అక్కడి నేలంతా రక్తంతో ఎర్రనీళ్లు దిష్టి తీసి పోసినట్లు అల్లుకుపోయింది. అతను జారిపోతున్న వివేకాన్ని తిరిగి కూడగట్టుకున్నాడు. ఒక్కసారిగా భయానికి లోనైన అతని మనసు మెల్లగా స్వాధీనంలోకి వచ్చింది. అతని చేతులు మాత్రమే వెనక్కి విరిచి కట్టేయబడి ఉన్నాయి. కాళ్ళు స్వేచ్ఛగా ఉన్నాయి. అదే చారలడేగ చేసిన పొరపాటు. సూర్యతేజ స్ప్రింగ్లా లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా సింహనాదం చేస్తూ అలాగే వెళ్ళి వరుసగా కూర్చుని ఉన్న ఆ నలుగురి మీదకి ఎగిరి అడ్డంగా పడ్డాడు. మృత్యు తాండవాన్ని ఆనందంగా తిలకిస్తున్న ఆ నలుగురు రాక్షసులు ఒక్క క్షణం పరాకులో పడ్డారు. సూర్యతేజ అలా ఒక్కసారిగా సింహంలా తన పైకి దూకుతాడని ఎంతమాత్రం ఊహించలేదు వాళ్ళు. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి ఒక్క క్షణం దిమ్మెరిపోయారు. ఆలోచించుకునే వ్యవధి దొరకటానికి ముందే అతను వాళ్ళ మీద పడ్డాడు. నలుగురు ఒకేసారి వెనక్కి పడ్డారు. చారలడేగ తల ఒకేసారి నేలకు బలంగా కొట్టుకుంది. దాంతో ఒక్క క్షణం విచలితుడయ్యాడు. ఆ ఒక్క క్షణం చాలు అతనికి. వాళ్ళ మీద నుంచి అవతలికి దొర్లిపోయాడు. ఆలస్యం చేయకూడదు. ఒక్క క్షణం ఆలస్యం జరిగిందంటే తన ప్రాణాలు తనవి కావు. గోడకు భుజం ఆసరాగా చేసుకుని వెంటనే లేచి నిలబడ్డాడు. వాళ్ళు నలుగురు లేస్తున్నారు.
ఒక్క గెంతులో ఆ గదిలోంచి బయటికి పరిగెత్తాడు సూర్యతేజ. ఒకేసారి గదిలోంచి బయటికి రాగానే భుజంతో ఒక తలుపు, కాలితో ఒక తలుపు మూసేశాడు. అతను అలా తలుపు మూసేయటం చూసి గదిలో ఉన్న నలుగురు కంగారు పడ్డారు. అందరిలోకి ముందు తేరుకున్నవాడు కుట్టి. అతను చటుక్కున లేచి తలుపు వైపు పరిగెత్తి తోశాడు. కానీ అప్పటికే సూర్యతేజ వీపుతో తలుపుల్ని నొక్కిపెట్టాడు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చేసిన పని అది. అందుకే తలుపులు తెరుచుకోలేదు. అవతల నుంచి ఎవరో ఒక్కడే తలుపు తోస్తున్నట్టున్నాడు. నలుగురు కలవటానికి ఎంతోసేపు లేదు. వెనక్కి విరిచి కట్టేయబడ్డ సూర్యతేజ చేతుల వేళ్లు చకచక తలుపుల గొళ్ళాన్ని వెతికాయి. చేతులు కట్టేసి ఉన్న వేళ్లు మాత్రం స్వేచ్ఛగా ఆడుతున్నాయి. అతని అదృష్టం. అలా వీపుతో తలుపును బలంగా నొక్కిపెట్టి కేవలం వేళ్ల సాయంతో గొళ్ళెం పెట్టగలగటం చాలా కష్టం. కానీ మొదటి ప్రయత్నంలోనే అతని వేళ్లకు గొళ్ళెం అందటమే కాదు, తోయగానే టక్కున పడిపోయింది. సూర్యతేజ తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు. చటుక్కున ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. గొళ్ళెం పడిపోయింది. యూరేకా! అవతల నుంచి ఇప్పుడు నలుగురు కలిసి తోస్తున్నారు తలుపును. సూర్యతేజ పరిగెత్తాడు. తన కాళ్లల్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి ఆ ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు. సత్యప్రకాశ్రావు గారింట్లో చారలడేగతో తలపడ్డప్పుడు అతని మోకాలి మీద బలమైన దెబ్బతీశాడు చారలడేగ. నిజానికి అంత త్వరగా ఆ నొప్పి తగ్గటానికి వీల్లేదు. కానీ సూర్యతేజకు ఎక్సైట్మెంట్లో ఏమీ తెలియటం లేదు. కట్టేయబడ్డ చేతుల్ని అలా వెనక్కి పెట్టుకునే పరిగెత్తాడు. చేతుల్ని అలా వెనక్కి పెట్టుకుని వేగంగా పరిగెత్తటం కష్టం. కానీ తన శక్తినంతా కాళ్లలోనే కేంద్రీకరించాడతను. ఆ ఇంట్లోంచి బయటపడగానే తను ఎక్కడున్నాడో వెంటనే అర్థమైపోయింది అతనికి. తనింకా సిటీలోనే ఉన్నాడు. సిటీలోనే ఒక పోష్ కాలనీ అది. చారలడేగ తనను బంధించిన ఇల్లు కూడా చాలా పెద్దది. ఇంటి చుట్టూ చాలా కాంపౌండ్ ఉంది. ఆ ఇంట్లో బాంబులు పేలినా బయటకు వినిపించదు. చారలడేగను కారులో వెంటాడుతూ సిటీ లిమిట్స్ దాటేసి బయటికి వెళ్ళిపోయి యాక్సిడెంట్కు గురైన తనను పట్టి చారలడేగ మళ్ళీ సిటీలోకి తెచ్చాడన్నమాట. ఎలా పట్టాడో చారలడేగ ఆ ఇంటిని. అలాంటి స్థితిలో కూడా సూర్యతేజకు నవ్వొచ్చింది. సినిమాల్లో చూపించినట్లు విలన్లు పాతాళ గృహాల్లో ఉండాల్సిన పనిలేదు. మామూలు ఇళ్లల్లో కూడా ఉండొచ్చు. ఇలాంటి ఇళ్లపైకి పోలీసుల దృష్టి పడదని తెలిసే చారలడేగ ఆ ఇంటిని సంపాదించినట్టున్నాడు. ఒకసారి తను బయటకొచ్చాక దూరంగానే అయినా అక్కడక్కడ ఇల్లుండటంతో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది సూర్యతేజకు. ఆలోచించకుండా ఆ పక్కనే ఉన్న మరో పెద్ద బంగళాలోకి పరిగెత్తాడు. ఆ బంగళాకు కూడా పెద్ద కాంపౌండ్ ఉంది. అక్కడెవరూ మనుషులు లేరు. అదృష్టవశాత్తు గేటు తెరిచే ఉంది. ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపును భుజంతో తేశాడు. తెరుచుకోలేదు. హతాశితుడయ్యాడు సూర్యతేజ. అక్కడ కాలింగ్ బెల్ అయితే ఉంది. కానీ దాన్ని మోగించడానికి అతని చేతులు కట్టేసి ఉన్నాయి. కాళ్లతో దబదబా బాదాడు. ఎవరండి లోపల? అరిచాడు. అలా కాళ్లతో తలుపును బాదుతూ అరుస్తూనే ఉన్నాడు. అబ్బబ్బా, ఎవరయ్యా అది? కాలింగ్ బెల్లుండగా ఎందుకలా గోల చేస్తారు? ఎవరిదో మగ గొంతు వినిపించింది అవతల నుంచి. సూర్యతేజ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఎవరు? తలుపు తెరవకుండానే ప్రశ్నించాడు ఆ మనిషి. ప్లీజ్ ఒకసారి తలుపు తెరవండి అరిచాడు సూర్యతేజ. ముందు నువ్వెవరివో చెప్పవయ్యా. సూర్యతేజకు నవ్వొచ్చింది. ఎవరి భయం వాళ్ళది. నగరంలో అక్కడక్కడా జరుగుతున్న బందిపోటు దొంగతనాలకు భయపడినవాడు లేడు. అందులోనూ చారలడేగ ఉదంతం కూడా ఒకటి జరిగిందాయే. పాపం ఎవరో అమాయకుడిలా ఉన్నాడు. తన ఇంటి పక్కనే ఒక భయంకరమైన నేరస్తుడు తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడని తెలియదులా ఉంది. ముందు తలుపు తెరవండి అరిచాడు సూర్యతేజ. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఆ మాట విన్నాక గాని ఆయన తలుపు తెరవలేదు. 45 ఏళ్లుంటాయి. నల్లగా ఉన్నాడు. ఆయన తలుపు తెరిచిందే ఆలస్యం. సూర్యతేజ ఇంట్లోకి తోసుకెళ్లాడు. ఏ ఏ ఏ ఏమిటిది? ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడాయన. సూర్యతేజ చొప్పున ఆయనకేసి తిరిగాడు. భయపడకండి, ముందు నేను చెప్పేది వినండి అన్నాడు. ఇన్స్పెక్టర్ వనమాలి సూర్యతేజను పైనుంచి కిందికి చూశాడు. సూర్యతేజ చెబుతున్న దాంట్లో ఒక్క ముక్క కూడా నమ్మలేదు అతను. సూర్యతేజ చారలడేగ వెంటపడిపోవటం తన కళ్ళారా చూశాడు కాబట్టి చారలడేగ అతన్ని ఎత్తుకెళ్లాడని అందరిలాగే అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కుర్రలాయరు చెబుతున్న కథంతా విన్నాక అనుమానం వేస్తుంది. చారలడేగ సూర్యతేజను బంధించటం,
ఎవరో అమ్మాయిని తెచ్చి అతని కళ్ళ ముందు రేప్ చేసి చంపేయటం వరకు నమ్మవచ్చు. కానీ వాళ్ళ నలుగురు రాక్షసుల్ని ఒంటరిగా, అది కట్టేసిన చేతులతో దెబ్బ కొట్టి పారిపోయి వచ్చాడంటేనే నమ్మశక్యం కావటం లేదు. వనమాలికి సత్యప్రకాశ్రావు గారింట్లో సూర్యతేజ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. చారలడేగ తన చేతుల్లో దెబ్బతిని పారిపోయాడని చెప్పిన కుర్రలాయరే. అసలు చారలడేగ అక్కడికి రానేలేదని దివ్య చెప్పడం కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ కుర్రలాయరు చారలడేగ ఒక్కడే కాదు, అతని అనుచరులు ముగ్గురిని కూడా దెబ్బతీసి వచ్చానంటున్నాడు. కాస్త అసంబద్ధంగానే ఉంది. కొంపతీసి అసలు ఇతన్ని చారలడేగ పట్టుకుని పారిపోవటం అన్నదే కట్టుకథ కాదు కదా. తనకు కాబోయే భార్యను హఠాత్తుగా అంతటి దీనస్థితిలో చూసిన పిచ్చి ఆవేశంలో చారలడేగను వెంబడించి వెళ్ళినా యాక్సిడెంట్ జరిగాక కొద్ది దెబ్బలతోనే తప్పించుకున్న సూర్యతేజ ఒకరోజు ఎక్కడో అజ్ఞాతవాసంలో గడిపి పేపర్లో తన పేరు చూసుకుని ఇలా పబ్లిసిటీ స్టంట్ కొట్టడం లేదు కదా. అది అసాధ్యమేమీ కాదు. పెద్ద పెద్ద వాళ్లే తమకు అర్హత లేని కీర్తి కోసం పాకులాడటం చూశాడు తను. అది కాకపోతే ఈ యువకుడికి కాస్త స్క్రూ లూజ్ అయినా అయి ఉండాలి. జరగని విషయాన్ని ఊహించుకుని అవి నిజంగానే జరిగినట్టు భావించటం అనే ఉన్మాద లక్షణం కొందరిలో ఉంటుంది. వనమాలి నిట్టూర్చాడు. ఏమైనా సూర్యతేజ చెబుతున్న కథను చెక్ చేయటం తన బాధ్యత. అతని దగ్గరుంచి రిపోర్టు తీసుకుని అతను చెబుతున్న ఇంటికి సాయుధంగా వెళ్ళి ఎంక్వైరీ చేయటం మంచిది. సూర్యతేజ వనమాలిని విసుగ్గా చూశాడు. తను చెప్పిన కథ అతను ఏ కోసాన నమ్మటం లేదని అర్థం చేసుకున్నాడు. చారలడేగ స్థావరం నుంచి పారిపోయాక ఆ పక్కింటాయన్ని సమాధానపరచటానికి చాలా కష్టపడవలసి వచ్చిందతనికి. సూర్యతేజ అలా ఇంట్లోకి తోసుకురావటం, అతని చేతులు కట్టేసి ఉండటం చూసి ఆయన పూర్తిగా బెదిరిపోయాడు. చారలడేగ విషయం చెబితే మరింతగా బెదిరిపోతాడని భయపడి ఏదో రౌడీల గుంపు తనని ఒంటరిగా ఉండగా పట్టుకుని చేతులు కట్టేసి కొట్టి జేబులో ఉన్నదంతా దోచుకుపోయారని ఆయన్ని నమ్మించవలసి వచ్చింది. పోలీసుల దాకా ఆయన పేరు తీసుకువెళ్ళనని చెప్పాక కానీ ఆయన తన కట్లు విప్పలేదు. సూర్యతేజ అతనికి తనెవరో చెప్పేటప్పుడు సత్యప్రకాశ్రావు గారి సంగతే ఎత్తలేదు. తాను లాయర్ అని, తన పేరు సూర్యతేజ అని మాత్రమే చెప్పాడు. ముందుగా ఇంటిలోంచి పొమ్మన్న అయిష్టంగానే ఆయన తన కట్లు విప్పాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వచ్చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ పోలీస్ స్టేషన్ వాళ్లే ఇన్స్పెక్టర్ వనమాలిని పిలిపించారు. వనమాలి వాలకం చూస్తుంటే అతనికి చాలా అసహనంగా ఉంది. ఆలస్యం చేసే కొద్దీ చారలడేగ అనుచరులతో సహా తప్పించుకోవటానికే అవకాశాలు పెరుగుతాయి. చివరికి ఇన్స్పెక్టర్ వనమాలి నిట్టూర్చి అన్నాడు, ఆల్ రైట్, మీరు చెప్పిన ఇంటి మీద రైడ్ చేద్దాం. ఇన్స్పెక్టర్ అలా అన్నాక గానీ సూర్యతేజ తేలిగ్గా ఊపిరి పీల్చుకోలేదు. 2 వ్యాన్లలో పోలీసులతో వెళ్లారు వాళ్ళు. ఆ ఇంటి ముందు నిలబడి లాఠీతో తలుపు కొట్టారు వనమాలి. తలుపులు లోపల నుంచి మూసుకుని ఉండటం చూసి సూర్యతేజకు ఆశ్చర్యం కలిగింది. తను పారిపోయాక చారలడేగా ఆ గది తలుపులు పగలగొట్టుకుని బయటికి వచ్చి ఉంటే ఆ సరికి పారిపోయి ఉండాలి. కానీ తలుపులు లోపల నుంచి మూసి ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఎవరు అని వినిపించింది లోపల నుంచి. పోలీసు అన్నాడు వనమాలి అధికారం ఉట్టిపడే కంఠస్వరంతో. తలుపులు తెరుచుకున్నాయి. ఓ 35 ఏళ్ల వ్యక్తి తలుపు తెరిచాడు. పోలీసులను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టు కనిపించాడతను. అతని చూశాక వనమాలి ఒక్కసారి సూర్యతేజకేసి వెక్కిరింపుగా చూశాడు. మీ ఇల్లు సోదా చేయాలి అన్నాడు. ఆ మాట వినగాని అతను బెదిరిపోయాడు. ఎందుకు? మా ఇంట్లో ఏముంది? కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. వనమాలి అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా లోపలికి తోసుకెళ్లాడు. అతని వెనకే పోలీసులు బిలబిలా లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే సూర్యతేజ తనను బంధించిన గదిలోకి పరిగెత్తాడు. ఆశ్చర్యం, ఆ గది ఖాళీగా లేదు. గదిలో సామానుంది. నేల మీద ఒక్క చుక్క రక్తం కూడా లేదు. అతనికి తను కలగంటున్నానా అనిపించింది. ఇక్కడే ఇన్స్పెక్టర్, ఇదే గది. ఇక్కడే ఆ అమ్మాయిని చంపేశారు చారలడేగా అరిచాడు. ఇన్స్పెక్టర్ వనమాలి సూర్యతేజనోసారి తీక్షణంగా చూసి అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. ఆ ఇంట్లో మూలమూలన వెతికించాడు. ఇందాక కనిపించిన అతను కాక ఆ ఇంట్లో ఇంకా 3 ఒక స్త్రీ, 2 ముసలి దంపతులు. వాళ్ళు ఆ ఇంట్లో అద్దెకుంటున్నామని చెప్పారు. ఆ ఇంట్లో ఏమీ కనిపించలేదు.
ఇందాకటి యువకుడు ఏదో వ్యాపారం చేస్తున్నానన్నాడు. ఇలా సెర్చ్ వారెంట్ లేకుండా మా ఇంటి మీద దాడి చేస్తే మా పరువేం కావాలి ఇన్స్పెక్టర్? మీ మీద రిపోర్ట్ ఇస్తాను అరిచాడతను. సూర్యతేజకు కుట్ర అర్థమైంది. అతను చార్లడేగ మనిషి. ముందతన్ని అరెస్టు చేయండి అరిచాడు. వనమాలి సూర్యతేజను కోపంగా చూసి షటాప్ అన్నాడు. సత్యప్రకాశ్రావు గారిల్లు. సూర్యతేజ సోఫాలో స్తబ్దుగా కూర్చుని ఉన్నాడు. వద్దుంటున్న అతనికి ఆ భయంకరమైన జ్ఞాపకాలే వస్తున్నాయి. ఆ అమ్మాయి కనీసం ఆ చిన్నారి పేరేమిటో కూడా తనకు తెలియదు. ఆమె తనను అన్నయ్య అని పిలవటమే జ్ఞాపకం వస్తుంది. ఆమె రూపం మనస్సులోంచి చెరిగిపోవటం లేదు. సూర్యతేజ కళ్ళల్లో 2 కన్నీటి బిందువులు నిలిచాయి. అతని భుజం మీద మృదువుగా ఆనిందొక చెయ్యి. తలెత్తి చూశాడు. దివ్య. ఆమెను చూడగానే అతను తన మనోవ్యధనోసారి తాత్కాలికంగా మర్చిపోయాడు. ప్రేమగా ఆమెను చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. దివ్య అతని భుజం మీద తలవాల్చింది. సూర్యతేజ ఎందుకలా ఉన్నాడు ఆమెకు తెలుసు. జరిగిందంతా మర్చిపోలేవా తేజ అడిగింది మృదువుగా. అతను కాసేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా తల అడ్డంగా ఊపాడు. లేదు దివ్య, వద్దన్న ఆ అమ్మాయి ముఖమే నాకు కనిపిస్తుంది. ఏ జన్మలోనో ఆమెకు నేను రుణపడ్డానేమోననిపిస్తుంది. నేను పుట్టాక ఎవరూ నన్ను అన్నయ్య అని పిలవలేదు. అలా పిలిచిన ఆమెను వాడు ఆ చారలుడేగా. ఆవేశంలో అతను మాట పూర్తి చేయలేకపోయాడు. దివ్య జాలిగా అతని జుట్టులోకి వేలిపోనిచ్చి మృదువుగా నిమిరింది. సూర్యతేజ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని కళ్ళ నిండా నీళ్లున్నాయి. నువ్వు చెప్పు దివ్య, నువ్వు కూడా ఆ దుర్మార్గుడి చేతికి చిక్కిన దానివే. ఏ దివ్యశక్తో అడ్డుపడి అతని నుంచి నిన్ను కాపాడింది. అయినా చెప్పు, అలాంటి దుర్మార్గుడు ఈ భూమి మీద ఉండటానికి అర్హుడేనంటావా? నా చెల్లెల్ని నిలువున మాన ప్రాణాలు తోడేసిన ఆ రాక్షసుడు బ్రతికి ఉంటే లోకానికి చెడు కాదంటావా? ఆ భయంకరమైన అనుభవం గుర్తుకొచ్చి దివ్య మెల్లగా వణికింది. సూర్యతేజ ఇంకా చెప్పుకుపోతున్నాడు. లేదు దివ్య, లేదు. వాడు మనిషి రక్తం రుచి చూసిన మృగం. ఆ భయంకరమైన రాక్షసుడు. అలాంటి వాడు ఈ భూమి మీద ఉంటే ఇంకా ఎంతమంది అక్కలు, చెల్లెళ్ళు, ఎంతమంది తండ్రులు, సోదరులు వాడి బారిన పడి ఆహుతైపోతారో. పోలీసులు, న్యాయాలు, చట్టాలు వాణ్ణేమీ చేయలేకపోతున్నాయి. అందుకే వాడి చరిత్ర సమాప్తం చేయటానికి ఒక్క కల్కి అవసరం ఎంతైనా ఉంది. దివ్యకు అతనంటున్నదేమిటో అర్థం కాలేదు. కల్కి మరోసారి అన్నాడు సూర్యతేజ. అతని కళ్ళు అర్ధనిమీలతాలయ్యాయి. సంగుదొర తలెత్తి సూర్యతేజ కేసి చూశాడు. ఆయన ముఖం యథాప్రకారం శాంత గంభీరంగా ఉన్నది. ఆయనకు చేరువలోనే కూర్చున్న స్వరాజ్యలక్ష్మి సూర్యతేజను చూసి ఆనంద బాష్పాలు విడిచింది. రా సూర్యతేజ, రా అని సంగుదొర స్వరాజ్యలక్ష్మి కేసి చూశాడు. నేను చెప్పలేదా అమ్మా, నీ కొడుకు సామాన్యుడు కాడు. ఆ రాక్షసుడి బంధనాలు ఛేదించి నీకోసం రాక తప్పదని నేననలేదా? చూడు, నీ కొడుకు నీకోసం తిరిగొచ్చాడు అన్నాడాయన. స్వరాజ్యలక్ష్మి కన్నీళ్లతో తల ఊపింది. సూర్యతేజ మొదట తల్లి పాదాలకు నమస్కరించాడు. అమ్మా, నువ్వు నా కన్న తల్లివై ఉండి నన్ను అనాథగా ఎందుకు వదిలేశావని అడగను. నీ కన్న కొడుకును తిరిగొచ్చాను, ఆజ్ఞాపించు అన్నాడు. స్వరాజ్యలక్ష్మి అతని మాటలకు కదిలిపోయింది. పుత్రవాత్సల్యము, దుఃఖము ఒకేసారి ఆమెలో ముప్పిరుగున్నాయి. కన్ను కొడుకు అమ్మా అని తొలిసారి పిలవగానే కరిగిపోయింది. సూర్యతేజను దగ్గరికి లాక్కుని అతని నుదిటిని ముద్దాడింది. ఒక మహత్తర ప్రయోజనాన్ని ఆశించే అలా చేశాను బాబు, నన్ను క్షమించు అంది దుఃఖంతో. ఆమె గొంతు పూడుకపోయింది. ఆ తర్వాత సూర్యతేజ సంగుదర పాదాలకు నమస్కరించాడు. మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలీదు. తాతయ్య అని పిలవాలో, మీ చరిత్రను గౌరవించి మహాత్మా అని పిలవాలో తెలియటం లేదు. ఆవేశంలో వివేకం మర్చిపోయి మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. ఆనాడు మీరన్న మాటల్లోని నిజం ఇప్పుడు నాకు బోధపడింది. జరుగుతున్న ఘోరాలకు నా గుండె అగ్నిగుండంలా మండిపోతుంది. మీ ఆజ్ఞ శిరస వహించటానికి వచ్చాను, ఆజ్ఞాపించండి. సంగుదొర అతన్ని లేపి కౌగిలించుకున్నాడు. నన్ను సంగుదొర అని పిలువు, నా నాయకుడు నన్ను అలాగే పిలిచేవాడు అన్నాడు. ఆయన కళ్ళు నక్షత్రాల మెరుస్తున్నాయి. మరో కల్కి అవతరించాడు.
అర్ధరాత్రి 12 గంటలైంది. ఇన్స్పెక్టర్ వనమాలి తన ఇంట్లో గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఆ గురక భరించలేక నిద్రలేచింది అతని భార్య. కర్మరా బాబు కర్మ, నుదురు కొట్టుకుందావిడ. ఈయనగారు అర్ధరాత్రి పూట పడుకుంటే గురక, లేకుంటే కలవరింతలు. ఎలా చచ్చేది? పోలీస్ ఆయనకి ఇవ్వొద్దు మొర్రో అని మా అమ్మ మొత్తుకుంది. మా నాన్న వెనకనే పోయే. ఇదిగో ఈ మహారాజుకిచ్చి చేశాడు. బిగ్గరగా గొణికిందావిడ. రైలు ఇంజిన్ హోరులా వినిపిస్తుంది వనమాలి గురక. ఆవిడ భర్తను కదిలించింది. ఏవండోయ్ ఏవండి అని 2-3 సార్లు పిలిచినా కదలలేదు పతిదేవుడు. అడవిలో సింహాలు గర్జించినట్టేరా బాబు ఈయన గురక, విసుక్కుందావిడ. ఏవండోయ్ మిమ్మల్నే. అబ్బబ్బా, మీ గురకతో నిద్ర పట్టక చస్తున్నాను బాబు. కాస్త అవతలికి ఒత్తిగిలి పడుకుందురు, మీకు పుణ్యముంటుంది. అప్పటికీ అతనిలో చలనం లేదు. ఆ రోజు చాలా అలసిపోయి ఇంటికొచ్చాడు వనమాలి. భోంచేసి పక్క మీద నడుం వాల్చగానే నిద్ర పట్టేసింది. గురక పెట్టడం మొదలెట్టాడంటే ఒక పట్టాన ఆపడు. కోపం వచ్చిన చిరుతపులిలా గుర్రో గుర్రోమంటాడు. ఇక ఈ రాత్రికి దూది పింజలే గతి. హే కృష్ణ పరందామ కానరావా అంటూ పక్క మీద నుంచి లేచి బీరువాలోంచి దూది తీసుకుని చెవుల్లో కుక్కుకుంది. తర్వాత బీరువా తలుపులు మూసింది. అప్పుడు చూసిందా ఆకారాన్ని. ఆ గదిలో 0 వోల్ట్ బల్బు వెలుగుతుంది. పక్క మీద నుంచి లేచి బీరువా దగ్గరకు వెళ్లే ముందు లైట్లు వెలిగించలేదావిడ. అందుకే మసక వెలుతురులో ఆ ఆకారాన్ని ముందు చూడలేదు. బీరువా పక్కనే నిలబడి ఉన్నాడతను. నీడలా ఉన్నాడు. మసక వెలుతురులో మనిషిని పోల్చటానికి కూడా అవకాశం లేదు. కానీ చాలా భారీ శరీరమని చూడగానే తెలుస్తుంది. ఆవిడ తనను చూసిందని తెలుసుకున్నాడో ఏమో ముందుకు కదిలి వచ్చాడతను. అప్పుడు కొంచెంగానైనా అతని ముఖం మీద పడింది వెలుతురు. ముఖం స్పష్టంగా కనిపించింది. భయంకరమైన ముఖం. ముఖం మీద అంతకంటే భయంకరమైన చారలు. ఆవిడ ఒక్కసారిగా కెవ్వున కేక పెట్టింది. ఆ కేకతో ఆ గది 4 గోడలు ప్రతిధ్వనించాయి. అంత మొద్దు నిద్రపోతున్న వనమాలి ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకున్నాడు. అతని భార్య ఇంకా కేకలు పెడుతూనే ఉంది. వనమాలి గబాలున మంచం మీద నుంచి కిందికి దూకి లైట్ వేశాడు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి నిశ్చేష్టుడయ్యాడు. అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి అతని భుజం మీద ముఖం మానించి కళ్ళు మూసుకుని వణికిపోసాగింది. వనమాలిని చూసి బిగ్గరగా వికృతంగా నవ్వాడు చారల్డేగా. వనమాలికి ఒక్కసారిగా కాళ్ళు చల్లబడ్డట్టుగా అయిపోయింది. ఇంట్లోకెలా వచ్చాడు? నిజానికి వనమాలి ఇంటి బయట ఓ కానిస్టేబుల్ కాపలా ఉండాలి. అయితే ఆ కానిస్టేబుల్ ఒక్కడు చారల్డేగ దారికి అడ్డు రాలేడని తెలుసు వనమాలికి. స్వతహాగా వనమాలి పిరికివాడు కాడు. కానీ ఇలా భార్యతో పాటు ఒంటరిగా ఇంట్లో ఉన్న ఈ అర్ధరాత్రి పూట చారడేగ ఒక్కసారిగా ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి అతను చేష్టలు దక్కి కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. వనమాలికి 2 పిల్లలు. అయితే ఇద్దరిని వాళ్ళ తాతగారు కొన్నాళ్ల పాటు తనతో ఉంచుకోవటానికి స్వగ్రామం తీసుకెళ్లాడు. సమయానికి వాళ్ళింట్లో లేకపోవటం కూడా ఒకందుకు మేలే అయ్యింది. చారలడేగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకొస్తున్నాడు. వనమాలి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎలా తప్పించుకోవటం? ఆ క్షణంలో అతన్ని వేధించింది ఒకే ప్రశ్న. చారలడేగ ఒంటరిగా వచ్చాడా, లేక తన అనుచరుల్ని కూడా వెంట పెట్టుకొచ్చాడా? వాళ్ళు కూడా అతని వెంట వచ్చి ఉంటే మాత్రం ప్రమాదం రెండింతలైనట్టే. వనమాలి ఉంటున్నది పోలీస్ క్వార్టర్స్లో కాదు. అతనికి పోలీస్ క్వార్టర్స్లో ఖాళీ లేకపోవటం వల్ల ఓ ప్రైవేట్ హౌస్ అద్దెకు తీసుకుని ఉండవలసి వచ్చింది. కాబట్టి అరవటం వల్ల ప్రయోజనం ఉండదు. తనకెవరూ సాయం రారు. తనే ఏదో చెయ్యాలి. వనమాలి తన రివాల్వర్ ఎక్కడుందో గుర్తు చేసుకున్నాడు. ముందు గదిలో బల్ల సురుగులో పెట్టి తాళం వేశాడు. ఇప్పుడు దానికోసం ప్రయత్నించడం వెర్రి పని. చారలడేగ ఊరికే తన కోసం రాలేదని వనమాలికి తెలుసు. అతన్ని అరెస్టు చేసినందుకు తనకు శిక్ష విధించడానికి స్వయంగా వచ్చాడు చారలడేగ. వనమాలికి ఆ శిక్ష ఏమిటో కూడా బాగా తెలుసు. మరణశిక్ష. అతనికి తెలియకుండానే అతని ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. చారలడేగ చేతుల్లో ఏదో తళుక్కున మెరిసింది. వనమాలి ఆ వస్తువును కళ్ళప్పగించి చూశాడు. అది చారలడేగకు ప్రియమైన పిడిబాకు. కొన్ని క్షణాల కంటే ఎక్కువ వ్యవధి లేదు. వనమాలి వెంటనే తన భార్యను ఒక చేత్తో వెనక్కి తోశాడు. విసురుగా వెళ్లి మంచం మీద పడిపోయిందావిడ. 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకుంది. కేకులు వేయటానికి కూడా గొంతు పెగలటం లేదామెకు.
గుండె వెళ్ళి గొంతు కడ్డుపడ్డట్టుగా అయిపోయింది. చారలడేగ చరచర మీదికి వచ్చేశాడు. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు వనమాలి. తను ట్రైనింగ్ పొందిన పోలీస్ ఆఫీసర్. ఇలాంటి సంఘటనకు భయపడకూడదు, ఎదిరించాలి. చారలడేగతో పోరాడాలి. వీలైతే వాణ్ణి మరోసారి పట్టుకోవాలి. వనమాలి గుండె ఉరకలు వేస్తుంది. చారలడేగ అతని మీదికి రావటంతోనే బాకునెత్తి వేగంగా అతని మీదికి దించాడు. ఆఖరు క్షణంలో పక్కకు తప్పుకోగలిగాడు వనమాలి. అయితే అలా తప్పుకోవటంలో తూలి ముందుకు పడిపోయాడు. కింద పడిపోయిన వనమాలి మీదికి లంఘించాడు చారలడేగ. ఆ దృశ్యం చూసిన వనమాలి భార్య అప్రయత్నంగానే పిచ్చికేక పెట్టింది. ఆమెకు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అలాగే మంచం మీదకి ఒరిగిపోయింది. బాకు పైకెత్తి చారలడేగ వనమాలిని పొడవబోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో అలా జరుగుతుందని చారలడేగ కానీ వనమాలి కానీ ఊహించలేదు. చారలడేగ తన మీదకి బాకుతో రాగానే తన ప్రాణాలు తనవి కావని అనుకున్నాడు వనమాలి. కానీ చారలడేగ మరి కదలలేకపోయాడు. వనమాలి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. అతని మీదికి చారలడేగ ఎత్తిన చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. వెనుక నుంచి ఒక చెయ్యి ఆ చేతిని బలంగా ఒడిసి పట్టుకుంది. మరుక్షణం మెడ మీద ముష్టిఘాతం ఒకటి బరువుగా పడింది. చారలడేగ కళ్ళ ముందు నక్షత్రాలు మెరిశాయి. అయితే ఆ దెబ్బలకి కింద పడేవాడు కాడు చారలడేగ. ఒకసారి తల విదిలించి పర్వతంగా లేచి నిలబడ్డాడు. వెనుకనున్న మనిషి అతని చేతి మీద పట్టు అప్పటికే వదిలేశాడు. వనమాలిని వదిలేసి లేచి వెనక్కి తిరిగాడు చారలడేగ. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. హఠాత్తుగా అవతరించిన ఆ ఆగంతుకుడెవరో చారలడేగకు తెలియలేదు. తెలుసుకోవటానికి అవకాశం కూడా లేదు. చాలా విచిత్రమైన వేషధారణలో ఉన్నాడతను. నల్లని బట్టలు ధరించాడు. తలకు నల్లని పాగా, అదే గుడ్డతో ముఖానికి అడ్డుగా కట్టుకున్నాడు. కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. నల్లని నీడలా ఉన్నాడు. ఆగంతుకుణ్ణి చూడగానే చారలడేగకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అయినా వెంటనే ఆశ్చర్యంలోంచి తేరుకున్నాడు. చేతిలో బాకుతో విసురుగా పరుగెత్తుకుంటూ ఆగంతుకుడి మీదకి వెళ్ళాడు. అతని మీద పడబోతూ బాకుతో పొడవబోయాడు. వేగంగా కదిలాడా ఆగంతుకుడు. మీద పడిపోతున్న చారలడేగ నుంచి ఒడుపుగా తప్పించుకున్నాడు. చారలడేగ ఒక్కసారిగా ముందుకు తూలిపోయాడు. ఆగంతుకుడు స్ప్రింగిలా కదిలాడు. ముందుకు తూలిపోయిన చారలడేగను కాలెత్తి బలంగా నడుం మీద కొట్టాడు. సమ్మెటపోటులా తగిలిందా దెబ్బ. చారలడేగ ఆ విసురును ఆపుకోలేకపోయాడు. అలాగే ముందుకు పోయి గోడను గుద్దుకున్నాడు. అలా గోడకు గుద్దుకోవగానే వేరే ఎవరైనా అయి ఉంటే దిమ్మెరపోయి ఉండేవారు. కానీ చారలడేగ సంగతి వేరు. అతను గిరుక్కున వెనుతిరిగి ఆగంతుకుడికేసి వేటకుక్కలా పరిగెత్తాడు. అంతటి మహాకాయుడు అంత వేగంగా కదలగలడని ఊహించలేదు ఆగంతుకుడు. అతను కదిలే లోపలే చారలడేగ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని పైకి లేపేశాడు. ఆగంతుకుడేమీ కుందేలు పిల్లకాడు. అతను 6 అడుగులకు పైబడే ఉన్నాడు. దృఢకాయుడు కూడా. అలాంటి వాణ్ణి అవలీలగా పైకెత్తాడంటే చారలడేగ బలాన్ని ఊహించాల్సిందే. అలా అతన్ని పైకెత్తి ఒక్కసారిగా విసిరేశాడు చారలడేగ. ఓ పెద్ద ఉక్కు ముక్క విరిగిపడ్డట్టు కింద పడ్డాడు ఆగంతుకుడు. పడ్డ వెంటనే లేవలేకపోయాడు. ఆ సమయంలోనే డేగలా అతని మీదికి ఎగిరి దూకపోయాడు చారలడేగ. అయితే అదే సమయంలో మరో సంఘటన జరిగిపోయింది. వాళ్ళిద్దరూ అలా పోట్లగిత్తలా పోరాడుతూ ఉండగా ఇన్స్పెక్టర్ వనమాలి ఊరుకోలేదు. కింద పడ్డవాడు లేచి ముందు గదిలోకి పరిగెత్తాడు. తాళం అక్కడే బల్ల మీద ఉంది. దాంతో వెంటనే బల్ల సొరుగు తెరిచి రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. రివాల్వర్ చేతిలోకి తీసుకోగానే వనమాలి తిరిగి తన బెడ్రూంలోకి పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో చారలడేగ కింద పడ్డ ఆగంతుకుడి మీదకు దూకబోతున్నాడు. వనమాలి ఆలోచించలేదు. రివాల్వర్ పైకెత్తి పేల్చాడు. చారలడేగను చంపే ఉద్దేశం వనమాలిలో ఏ కోశానా లేదు. మంచి ఎక్స్పర్ట్ షూటర్ అతను. బుల్లెట్ సూటిగా వెళ్ళి చారలడేగ భుజం గుండా దూసుకుపోయింది. రివాల్వర్ చాలా దగ్గర నుంచి కాల్చటం వల్ల బుల్లెట్ అతని భుజంలోంచి బయటికి వచ్చి ఎదురుగా గోడకు తాకి ప్లాస్టరింగ్ ఓడగొట్టింది. బుల్లెట్ దెబ్బ తగిలేసరికి అంతటి రాక్షసుడు వికృతంగా కేకపెట్టి విసురుగా వెనక్కి తిరిగి చాలా దగ్గరలో నిలబడ్డ వనమాలి మీద పడ్డాడు. ఆ తోపుకు వనమాలి దూరంగా వెళ్ళి రివాల్వర్తో పాటే కింద పడ్డాడు.
నడుము కలుక్కుమంది. వెంటనే లేవలేకపోయాడు. కింద నుంచి నేల మీద పడ్డ రివాల్వర్ని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఈ లోపలే చారలడేగ తన రెండవ చేత్తో బుల్లెట్ దెబ్బ తగిలిన చోట భుజాన్ని అదిమి పట్టుకుని ఆ ఇంట్లోంచి లేడిలా బయటికి పరిగెత్తాడు. వనమాలి కంగారుగా లేచి అతని వెనకే బయటికి పరిగెత్తాడు. అయితే చారలడేగ అప్పటికే అదృశ్యమైపోయాడు. దూరంగా రోడ్డు మీద మోటార్ సైకిల్ స్టార్ట్ అయిన శబ్దం, ఆ వెంటనే బుల్లెట్లా మోటార్ సైకిల్ ముందుకు దూసుకుపోయిన శబ్దం వినిపించాయి. వనమాలి తన ఇంటి గేటు దగ్గరికి పరిగెత్తే వేళకు మోటార్ సైకిల్ చాలా దూరం వెళ్ళిపోయింది. డామేట్! పళ్ళు పటపటా కొరికాడు వనమాలి. చారలడేగ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడు. అంతలో అతనికి తన ఇంట్లో ఉన్న ఆగంతుకుడి విషయం గుర్తుకొచ్చింది. అతనెవరో గాని సమయానికి వచ్చి తన ప్రాణాలు రక్షించిన ప్రాణదాత. ముందు అతనెవరో, ఎందుకు ముసుగేసుకొచ్చాడో తెలుసుకోవాలి. వనమాలి తిరిగి తన ఇంట్లోకి రివ్వున పరిగెత్తాడు. బెడ్రూంలోకి వెళ్ళి చూశాడు. ఆశ్చర్యం! ఆగంతుకుడు లేడు. మంచం మీద తన భార్య మాత్రం షాక్ వల్ల స్పృహ కోల్పోయి పడుంది. వనమాలి ఆమె దగ్గరకు ఒక్క అంగులో వెళ్ళాడు. కాంతం, కాంతం అని పిలుస్తూ ఆమెను కుదుపుతూ స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా మంచం మీద దిండు పక్కన పడున్న కాగితం పైకి అనుకోకుండా చూశాడు. ఆ కాగితం అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. చేతిలోకి తీసుకున్నాడు. దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది, కల్కి.